పెద్దంబరపేటలో ఎవరైనా ఇప్పుడు బలి ఇస్తారు గుళ్ళో దగ్గర. ఆ బలి అనేది కూడా చాలా పాపం. తెలియక మేము కూడా చేశాం. అంటే నేను అది నేర్చుకోలేదు. అప్పుడు వృత్తి అన్నట్టు మా ఫాదర్ కానీ మా చిన్నయ్య కానీ వారు వెళ్ళి అక్కడ బోనం అని పెట్టి ఆ గుడి ముంగట ఆ మేకలని కోసి అవి కట్ చేసి ఇవ్వడం అనేది ఒక వృత్తిలా. నేను చిన్న ఉన్నప్పుడు కూడా తినేవారు కాదంట. తింటే ఎవరైనా ఒకసారి ఏమైందంటే అది నాకు బాగా గుర్తుకుంది. నేను యాక్చువల్గా చిన్న ఉన్నప్పుడు తినేవాడి కాదు. అయినా కానీ నా ఇస్తరాకులో మా తాత అవుతాడు వరుసకి, ఆయన అందులో పెట్టాడు. ఆ వేయడం వల్ల నేను చాలా తిట్టానంట ఆయనని. నేను అసలు తినను, నేను చిన్న ఉన్నప్పుడే ఏడవడం అది మాంసం. అప్పుడు ఏది దొరకకపోతే మరి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి జంతువులను చంపి తినేవారు. అప్పుడు డబ్బులు దొరకలేదు చాలా. మరి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా వాళ్ళకు మరి ఇప్పుడు డబ్బులు లేవా, ఆస్తులు లేవా? ధర్మం మనం కాపాడితే ఆ ధర్మం మనని కాపాడుతుంది. అన్నిటికంటే ధర్మమైనది ఈ మాంసభక్షణ చేయకపోవడమే ధర్మం. గుడ్డుతో సహా మాంసాహారం మానేయండి. కూరగాయల భోజనం మాత్రమే చేసుకోండి. అందరికీ నమస్కారం. విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి మా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట, హైదరాబాదు. అయితే పత్రి సారు మనకు శాకాహార జగత్తు, ఈ ప్రపంచం మొత్తం శాకాహార జగత్తు కావాలని ఊరూరు తిరిగి మరి మానవుని ఆహారం కూరగాయల భోజనం అని మరి గట్టిగా మరి చెప్పడం జరిగింది. అది ఇంకా మోటుగా చెప్పాలంటే బల్లగుద్ది చెప్పినట్టు ప్రతి ఒక్క మానవుడు కూడా మనం కూరగాయల భోజనము, మాంసాహారం కాదు, జీవులను చంపి మరి భక్షించొద్దు అని పత్రి సారు ప్రపంచం మొత్తం చాటి చెప్పిన PSSM ట్రస్ట్. అయితే ఇక్కడ మనం అన్నిటికంటే ముఖ్యమైనదంటే ధర్మాన్ని కాపాడడం. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనని కాపాడుతుంది. ధర్మం మనం కాపాడితే ఆ ధర్మం మనని కాపాడుతుంది. అన్నిటికంటే ధర్మమైనది ఈ మాంసభక్షణ చేయకపోవడమే ధర్మం. ఓన్లీ మానవుడు కూరగాయల భోజనం చేయడమే ధర్మం. మరి ఓన్లీ కూరగాయల భోజనం చేయడం వల్ల నువ్వు ధర్మంగా ఉన్నావని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆ కూరగాయల భోజనం మాత్రమే తింటే నువ్వు ఎవరిని హింసించకుండా అహింసా మార్గంలో ఉంటావన్న సారు మనకు పత్రి సారు మనకు అహింసా మార్గం అనుకున్నారు. ధర్మాన్ని కాపాడడం అన్నిటికంటే గొప్పది. అది మామూలు విషయం కాదు. మరి ఆ ధర్మాన్ని కాపాడడం వల్ల
ధర్మాన్ని కాపాడండి అని చెప్పి మనము అన్ని గుళ్ళల్లో కూడా చూస్తుంటాం. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనని కాపాడుతుంది అని. కాబట్టి అందరూ ఆ మాంసాహారము మాని కూరగాయల భోజనం మాత్రమే తినండి. ఒకప్పుడు వాళ్ళకి డబ్బు అనేది దొరకడం లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు అప్పుడు తిన్నారు. ఎందుకంటే వారికి ఒకప్పుడు మరి రైతు ఏది అప్పుడు ఒక రైతుగా పండించడం అనేది లేదు. ఏది పండ్లు ఫలాలు న్యాచురల్గా ఆ చెట్లకు పండ్లు ఫలాలు మరి ఏది అది మనకు అక్కడ అవకాశం ఉంటే అదే తినేవాళ్ళు. న్యాచురల్గా అప్పుడు తినేవారు. అప్పుడు ఏది దొరకకపోతే మరి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి జంతువులను చంపి తినేవారు. అప్పుడు డబ్బులు దొరకలేదు చాలా. మరి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా వాళ్ళకు మరి ఇప్పుడు డబ్బులు లేవా, ఆస్తులు లేవా, మళ్ళా కూరగాయలు ఒక రైతు ఎన్నో రకాల పంటలు పండిస్తున్నారు. ఎన్నో రకాల పండ్లు, ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల మరి వరి, ఒకరికి మించి ఒకరు పండించడం ఒకప్పుడు లేదు అది. అందుకనే అప్పుడు అలవాటు అయ్యింది. అది తెలియక మనకు మన తల్లిదండ్రులకు తెలియదు. గురువులు చెప్పే వరకు మాంసం బంద్ చేయండి అని చెప్పే వరకు అర్థం కాలేదు. మనకు అలవాటు చేశారు. నేను చిన్న ఉన్నప్పుడు కూడా తినేవారు కాదంట. తింటే ఎవరైనా ఒకసారి ఏమైందంటే అది నాకు బాగా గుర్తుకుంది. నేను యాక్చువల్గా చిన్న ఉన్నప్పుడు తినేవాడి కాదు. అయినా కానీ నా ఇస్తరాకులో మా తాత ఇతడు వరుసకి ఆయన అందులో పెట్టాడు. ఆ వేయడం వల్ల నేను చాలా తిట్టానంట ఆయనని. నేను అసలు తినను, నేను చిన్న ఉన్నప్పుడే ఏడవడం, అది మాంసం నేను తినను అని చెప్పి. అయితే నేను ఏ కుటుంబం అంటే మామూలుగా మేము వృత్తి ఏంటంటే అక్కడ మా ఫాదరు, మా చిన్నాయన అక్కడ వరకు వారు అంటే మేము ఊర్లో పెద్దంబరపేటలో ఎవరైనా ఇప్పుడు బలి ఇస్తారు గుళ్ళో దగ్గర. ఆ బలి అనేది కూడా చాలా పాపం. తెలియక మేము కూడా చేశాం. అంటే నేను అది నేర్చుకోలేదు. అప్పుడు వృత్తి అన్నట్టు మా ఫాదర్ కానీ మా చిన్నయ్య కానీ వారు వెళ్ళి అక్కడ బోనం అని పెట్టి ఆ గుడి ముంగట ఆ మేకలని కోసి అవి కట్ చేసి ఇవ్వడం అనేది ఒక వృత్తిలా, అంటే అక్కడ మనము ఒక వృత్తిపరంగా చేసేవారు. అది నా వరకు రాలేదు. ఒకరోజు నాకు తీసుకెళ్ళారు. మామూలుగా తీసుకెళ్తే ఒకరోజు నాకు అది కట్ చేసేటప్పుడు నాకు వేలు కట్ అయ్యి అంత బ్లడ్ పోయింది. అంటే అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినాను నేను. మరి ఇలాంటి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అది మాంసం అధర్మం తినడం, ఓన్లీ కూరగాయల భోజనం శాకాహారం మాత్రమే తినాలి అని నేను ఒక 7 సంవత్సరాల నుంచి అది మహాపాపం అని, అంటే మేము కూడా తెలియక ఎన్నోసార్లు మరి చేశాము. అందుకని అది ఆ సత్యం అయితే ఏదైతే తెలుసుకున్నామో
అది తెలుసుకున్న తర్వాత, సత్యం గురించి తెలుసుకున్న తర్వాత మానేశాను. నేను ఖచ్చితంగా మా కుటుంబం, నేను మా ఇంట్లో ఎంట్రీ కూడా కానివ్వను. కాబట్టి మనం ఆ ధర్మాన్ని మనం కాపాడాలి. ఆ మాంసాహారాన్ని మరి ఎవరికి వారు మన లోపల నుంచి రావాలి. అది ఎవరికి వారు ఎప్పుడైతే మన లోపల నుంచి తినేవారు లేకపోతే వండేవారు ఉండరు, వండేవారు లేకపోతే మరి కోసేవారు ఉండరు, కొట్టేవారు ఉండరు, అమ్మేవారు ఉండరు, దుకాణాలు ఉండవు, పెంచేవారు కూడా ఉండరు. చాలామంది ఏమంటారంటే అవి మనం తినడానికి వచ్చిన తప్పు మాటలు అవి. ప్రతి జీవి కూడా మరి ఇన్ని రోజులు భూమి మీద ఉండడానికి వచ్చినాయి. ఇన్ని రోజులు న్యాచురల్గా ఇన్ని రోజులు ఉండి అది ముసలిదయ్యి ఆ శరీరాన్ని వదిలేసి పోవాలి. అది ధర్మం. కానీ మధ్యలో మరి మనం చంపుతున్నామంటే ఆ పాపాన్ని మనం, ఆ కర్మని మనం, పాపకర్మాన్ని మనం చుట్టుకుంటున్నామని దాని అర్థం. తెలియని వారికి ఎంతోమంది ఉన్నారు. నాలాంటి వారు తెలుసుకున్న తర్వాత మానేస్తారని నేను ఈ మాంసాహారం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ కూరగాయల భోజనం మాత్రమే చేయండి. ఆ ధర్మాన్ని కాపాడండి. మరియు మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని, మీ ఆనందాన్ని అద్భుతంగా జీవించండి. కాబట్టి మనకు గురువుగారు పిఎస్ఎస్ఎం ట్రస్ట్ పెట్టి ఎంతోమందిని ఇలా మాస్టర్గా తీర్చిదిద్దాడు. మరి ఆయనకు మనం ఎంత మనము గురుదక్షిణ, మనకు పత్రిసారి ఏం చెప్తారంటే, ఇది మాకు గురుదక్షిణ. నీవు నేర్చుకున్నది, నీకు తెలిసింది నలుగురికి చెప్పు అని చెప్పడం, ఈ సత్యాన్ని చెప్పడం, ఈ ధర్మాన్ని చెప్పడం అనేది మరి అందరికీ. చూడండి, ఎంతోమంది శాకాహార ర్యాలీలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారంటే మీరు మాంసాహారం బంద్ చేసి శాకాహారం మాత్రమే తినండి అని చెప్పి. తినడం వల్ల అది మీ మంచి గురించే చేస్తున్నారు. చూడండి, డిస్కవరీ ఛానల్లో చూడండి, మరి టీవీలో డిస్కవరీ ఛానల్లో అప్పుడే పుట్టిన పిల్లలని ఆ మధ్యలో మాంసం మరి ఆ సింహము పులి వచ్చి తింటూ ఉంటే ఆ తల్లి ఆ సింహాన్ని ఏం చేయలేక అది ఘోరంగా దుఃఖిస్తుంది. మరి ప్రతిదీ కూడా మరి అది బలి ఇవ్వడం అనేది మరి ఇప్పుడు మన పిల్లల్ని అయితే ఇస్తామా అండి? దుఃఖం అది మీకు అర్థం కావటం లేదు. మనం ఎట్లా అయితే భూమి మీదకి ఈ శరీరం తీసుకొని వచ్చామో అవి కూడా శరీరాన్ని తీసుకొచ్చింది. మనము కూడా అక్కడి నుంచి ఒక జన్మలో మనము కూడా ఒక జంతువులమే. అక్కడనే జంతువుగా మారి జంతువు నుంచి మనం మానవ జన్మలకు వచ్చాము అనే విషయం తెలుసుకోవాలి మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాంసాహారం మానేసి మన ధర్మాన్ని కాపాడదాం. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. లోకల్ని మనం చూస్తే లోకేశుడు మనం చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూరగాయల భోజనం మాత్రమే తినండి. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. కాబట్టి ఇప్పుడు కాకుంటే రేపైనా మారుతారన్న మాకు నమ్మకం. ఎందుకంటే నాకు కూడా 48 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఈ ధ్యానం అనేది ఏంటి, మరి శాకాహారం అంటే ఏంది. కూరగాయల భోజనమే మనకు, కూరగాయల భోజనమే అమృతాహారం అని మరి
ఏ జీవిని హింసించొద్దు, బలి ఇవ్వద్దు. తెలియక చేశాం మేము. అప్పుడు తెలిసిన తర్వాత మరి చేయకపోవడమే మంచిది. తెలియక ఇప్పుడు గతం గత, సరే మీరు ఎవరైనా సరే గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఆ జంతువులు కూడా వారి ఇష్టపూర్వకంగా మేము ఇన్ని రోజులు జీవించడానికి వచ్చినాం ఈ భూమి మీదకి. వీటిని మధ్యలో మనం తుంచి ఇస్తున్నాము అనే విషయం తెలుసుకోండి. అందరూ కూడా కూరగాయల భోజనం మాత్రమే చేయండి. ఎందుకంటే నా వీడియోలు వింటే కొంచెం మందికి తెలియని వారికి తెలుస్తుంది. మా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది చెప్తూ ఉంటే ఎంతో బాధగా నా పనిది అని చెప్పడం జరుగుతుంది. అది ఎన్నో జీవాలని మనం కాపాడినట్టు ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవచ్చు. మన రాతని మనమే రాసుకొని వచ్చాము కిందికి, భూమి మీదికి. మరి ఆ జంతువులు కూడా, అవి కూడా ఆత్మలే, మనం కూడా ఆత్మలమే. మనని మనమే చంపుకొని తింటున్నాము అన్న విషయం. అక్కడున్నవి అవి ఆత్మలే, మనం కూడా ఆత్మలే. మనని మనమే చంపుకొని తింటున్నామన్న విషయం తెలుసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూరగాయల భోజనం, శాకాహారం, సాత్విక ఆహారం, ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసను గమనించండి. అంతే, ఏం చేయొద్దు. చాలా సుఖ స్థిరాసనం. ఇది చాలా ఈజీ. కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని చేతిలో చేయబెట్టి, ఇది సుఖ స్థిరాసనం. ఎలాగైనా కూర్చోవచ్చు, కుర్చీ మీద కూర్చోవచ్చు, మట్టం వేసుకొని కూర్చోవచ్చు, కాళ్ళు చాపచ్చు, వరగొచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. ఏం లేదు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే, కళ్ళు మూసుకోవడం వల్ల మనం వినడం కూడా మానేస్తాం, మాట్లాడడం మానేస్తాం, వేళ్ళల్లో వేలు కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం, మన మనస్సు కూడా మూసుకుంటాం. చూడండి, కళ్ళు ఒక్కటి మూసుకుంటే ఇవన్నిటినీ కూడా మూసుకొని మనము మన శరీరాన్ని రీఛార్జ్ చేసుకుంటాము. సెల్ ఫోన్ ఎలాగైతే రీఛార్జ్, చాలామంది ఏమంటారంటే మాకు టైం లేదు అంటారు. టైం లేదు అంటే ఫోన్ రీఛార్జ్ అయిపోయింది అనుకో, ఆ ఫోన్ రీఛార్జ్ అయిపోయినప్పుడు మీరు ఆ ఛార్జింగ్ కోసం ఒక 1 అవర్ అక్కడ కూర్చుంటారా లేదా? మరి మనం తయారు చేసిన ఫోను మరి అక్కడ ఛార్జింగ్ కావడానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనము ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తారు? పక్కవారిస్తారా? మరి మనకు కూడా మనని ఎవరు రీఛార్జ్ చేస్తారు? మన శరీరాన్ని ఎవరు రీఛార్జ్ చేసుకుంటారు? ఇది ధ్యానం చాలా గొప్పది. మనకు మనం రీఛార్జ్ చేసుకుంటే మనకు శక్తి. ఇప్పుడు ఫోను ఎలా అయితే రీఛార్జ్ చేసాం, మనం తయారు చేసిన ఫోన్ అది. 1 గంట అయినా కూర్చుంటాం అక్కడ, ఫోన్ ఛార్జింగ్ లేదు. అబ్బో, ఫోన్ ఛార్జింగ్ లేదు. మరి మన ఛార్జింగ్ ఎలా? మన ఛార్జింగ్ ఎవరు చేస్తారు? మనకు మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఆ ఛార్జింగ్ ధ్యానం. శ్వాసను గమనించండి, కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా మీరు అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు. మేము ఆ ఆనందాన్ని పొందుతున్నాము కాబట్టి మేము చెప్తున్నాము. అందుకనే ప్రతిసారి హింస చూడు, హంస పక్కడో, హింస చూడు, హంస పక్కడో, హింస చూడు, హంస పక్కడో, హింస చూడు, హంస పక్కడో, హింస చూడు, హంస పక్కడో
అని చెప్పి అన్నిటికీ ఈ రెండు ప్రపంచ గురువు అయినాడు. కాబట్టి మనమందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఆ ధర్మాన్ని పాటించి ఆచరించడమే మనం చేయవలసిన పని. ఆ ధర్మాన్ని మనం కాపాడదాం. అన్నిటికంటే గొప్ప ధర్మం మాంసాహారం మానేయడమే, కూరగాయల భోజనం తినడమే. ఎన్నో జీవాలు అవి ఆనందంగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ మాంసాహారం బంద్ చేస్తావో, మాంసాహారం తినకుండా ఆ జీవహింస చేయకుండా ఉండడం వల్ల ఎన్నో జీవాలని కాపాడితే ఆ జీవాలు ఎన్నో ఆత్మలు మనకు హెల్ప్ చేస్తాయి. మన ఆత్మలు మనకు హెల్ప్ చేస్తాయి అన్న విషయం తెలుసుకోండి. మనకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనకు సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విషయం శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీకు అది అర్థమవుతుంది. మన బుద్ధి వికసిస్తుంది, ఆ జ్ఞానం అర్థమవుతుంది. అర్థం కాక అవగాహన లేక మనం పక్కదారిలో పోతున్నాం, గురువు వచ్చే వరకు తెలియదు. కాబట్టి గుడ్డుతో సహా మాంసాహారం మానేయండి, కూరగాయల భోజనం మాత్రమే చేసుకోండి, తినండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.